నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నానండి అలా ముచ్చట ఏందనంటే కన్నడ భామ రష్మిక మందన ఇప్పుడు తెలుగు తమిళంతో పాటుగా హిందీ పరిశ్రమలో కూడా రాణిస్తున్నదంట ఒక్కసారిగా యానిమల్ హిట్ అందుకున్న తర్వాత వరుస ఆఫర్లతోని ఈమె దున్నుకోబోతున్నదంట అయితే ప్రస్తుతం విక్కీ కౌశల్ నటిస్తున్న చావా అనే సినిమాల ఈమెనే నటిస్తున్నదంట అయితే ఇప్పుడు ఈమె క్రేజ్ని చూసి అందరూ ఆహా ఓహో అని అంటున్నారు కానీ ఒకప్పుడు ఈవెన్ గిట్లా ఎవరు పట్టించుకోలేదంట ఇక ఎన్ని ఆడిషన్లకు పోయినా కానీ ఈమె అసలు సెలెక్టే కాలేదంట అని ఈ విషయం ఈమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలా ఇటీవలనే వెల్లడించిందంట ఇక ఆ ఇంటర్వ్యూలా చాలా ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పుకొచ్చింది ఇక ఆమె ఏమన్నదనంటే ఇక ఒకప్పుడు నేను సినిమాల ఆడిషన్లకు పోతే అసలు నా మొహం చూసి అసలు ఇది నటించే మొహమేనా అనుకుంటా నా మొహం మీదనే చెప్పుకొచ్చిరు అని వెల్లడించింది అంతేకాదు నేను ఒక సినిమా కోసం అని చాలా ఆడిషన్లు ఇచ్చిన దాదాపుగా ఇక ఎంపికైనా అనుకున్నా గానీ ఇక దానికోసం అని చెప్పేసి 2 నెలలు వర్క్ షాప్ ఇట్లా చేసిన కానీ ఇక ప్రాజెక్ట్ ఎందుకో క్యాన్సల్ అయింది ఇక తెలిసిన వెంటనే నేను మస్తు ఏడ్చిన అనుకుంటా చెప్పుకొచ్చింది అయితే మళ్ళా గంతే కాకుండా ఇక ఆ తర్వాతకెళ్ళి అన్ని ఎదుర్కొంటూ వచ్చిందంట ఇక దాదాపుగా చాలా ఆడిషన్లు ఇచ్చిందంట ఈమె అయితే ఈమె నటన మీద అందరికీ అనుమానం అయితే ఉండదంట అయినా కానీ ఇక ఇటువంటి సవాళ్ళను ఎన్నో ఎదుర్కొన్న రష్మిక ఇక ప్రస్తుతం రాణిస్తున్నదంటే ఇక చూసిర్రా ఇక తలరాత ఇక ఏమంటారు అంతేకాకుండా ఇప్పుడు ఇన్ని సవాళ్ళను ఎదుర్కోకపోతే ఈమె గీడి వరకు వచ్చేదే కాదని చెప్పుకోవాలి ఇక విన్నారు కదా మొత్తం మీద చూసుకుంటే ఇక రష్మికని ఇప్పుడు క్రేజ్ పెంచుతున్న రష్మిక అసలు సినిమాలు చూస్తున్నప్పుడు అసలు ఏమనిపిస్తుంది ఇక ఎంత మంచిగా నటన చేస్తున్నది పిల్ల ఎంత ముద్దుగా ఉన్నది అని అనిపిస్తుంది కానీ ఈమె వెనకాల ఇంత కథ నడిచిందంటే ఎవరైనా నమ్ముతారా ఇక నిజమే అంట గిది స్వయంగా ఆమెనే చెప్పింది అసలు ఇక గిదంతా నాకెందుకు అనుకొని ఈమె వదిలేస్తే గిట్లా మనకి ఇంత మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చేదంటారా చెప్పురి ఇక మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఈమె తెలుగులా 3 సినిమాలతోని ఇక హిందీ చిత్ర పరిశ్రమలో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్నదంట అయితే ఇక యాక్టింగ్ లా ఈమె ఏదైనా పాత్ర ఎంచుకుంటే ఇక నటించినవా అంటే నటించినవా అన్న లెక్క కాకుండా ఇక పాత్రకి 100% మంచిగా చేసి మరి అందరినీ ఆకట్టుకుంటది ఇక ఈమె చేసిన కొన్ని నటన పాత్రలు ఇట్లా అందరి మనసులా అద్దుకుపోయినాయంటే నమ్మురి ఇక మళ్ళా గిస్ వంటి సపరేట్ ఛాన్సులు ఈమెకి రావాలని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.